జనరల్గా నథింగ్ ఫోన్స్ చాలా స్టేబుల్గా అయితే పర్ఫామ్ చేస్తాయి, బట్ 2Aలో సో ఇదైతే నాకు కొంచెం వింతగా అనిపించింది. ప్రజెంట్ 20,000 ప్రైస్ రేంజ్లో మోస్ట్ ట్రెండింగ్ మొబైల్స్ అయిన iQOO Z9, నథింగ్ ఫోన్ 2A ఈ రెండింటికి సంబంధించి ఫుల్ డీటెయిల్ కంపారిజన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. రెండు మొబైల్స్ కూడా నేను నా ఓన్ మనీతో కొన్నవే, రివ్యూ యూనిట్స్ కావు, రిటైల్ యూనిట్స్. ఇది అమెజాన్లో పర్చేజ్ చేశాను, ఇది ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను. సో కంపారిజన్ చాలా హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉండబోతుంది. ఆలోచించకుండా మొదలెడదాం. ముందుగా ఈ రెండు మొబైల్స్కి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ పై అయితే చూడండి, ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. సో ఎందుకంటే నేను మళ్ళీ అవన్నీ చదివితే టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ప్రైస్ కంపారిజన్ చూస్తే రెండు కూడా వితౌట్ బ్యాంక్ ఆఫర్స్. iQOO Z9 20,000కి, నథింగ్ ఫోన్ 2A 24,000కి వస్తుంది. విత్ బ్యాంక్ ఆఫర్ ఇది 18,000కి, ఇది 22,000కి అయితే వస్తుంది. సో బ్యాంక్ ఆఫర్ మారినప్పుడు కాస్త అటు ఇటు అయినా ఏదేమైనా రెండింటి మధ్య 4,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అంటే మనకి సో iQOO Z9 దీంతో కంపేర్ చేస్తే 4,000 తక్కువలో వస్తుంది. సో ప్రైస్ పరంగా ఇది బెటర్గా ఉంది. అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నథింగ్ ఫోన్ 2A సో చూడడానికి యూనిక్గా కనిపిస్తుంది. అంటే బాగుందని కాదు, కొంతమందికి బాగా నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి సో గ్లాసీ ప్లాస్టిక్నే వీళ్ళు అయితే యూజ్ చేశారు, ఫ్రేమ్ కూడా ప్లాస్టికే. సో నథింగ్ ఫోన్ 2A డిజైన్ మాత్రం ఫోన్ 1 ఫోన్తో కంపేర్ చేస్తే కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, కొంతమంది మరీ వర్స్ట్గా ఉందన్న వాళ్ళు ఉన్నారు. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి, ఎందుకంటే అది పర్సనల్ ప్రిఫరెన్స్. కొంతమందికి యూనిక్గా ఉన్న ఈ డిజైన్ నచ్చవచ్చు. ఆన్ ద సేఫర్ సైడ్ iQOO Z9లో డిజైన్ మాత్రం సో మనకి మినిమలిస్టిక్గా సింపుల్గా ఉంది. సో దీన్ని హేట్ చేయడానికి, బాగా లైక్ చేయడానికి అయితే ఏం లేదు, సేఫ్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇది కూడా బ్యాక్ అండ్ ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్ తోట వస్తుంది అండ్ మ్యాటే ఫినిషింగ్తో వస్తుంది. సో కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. గ్లాస్ ఇస్తే కొంచెం మనకి స్మడ్జెస్, ఫింగర్ ప్రింట్స్ ఇవైతే ఈజీగా తెలిసేవి. సో మ్యాటే ఫినిషింగ్తో ఇవ్వడం వల్ల మనకి ఫింగర్ ప్రింట్స్, స్మడ్జెస్ అయితే కనిపించవు. అండ్ స్క్రాచెస్ కూడా కొంచెం తక్కువ అయితే విజిబుల్గా ఉంటాయి మ్యాటే ఫినిషింగ్లో. ఇది గ్లాసే కాబట్టి కొంతకాలం తర్వాత మనకి స్క్రాచెస్ అండ్ ఈజీగా ఈవెన్ ఇప్పుడు కూడా స్మడ్జెస్ అయితే కనపడవచ్చు. వైట్ కలర్ కాబట్టి కొంచెం తక్కువ, అదే బ్లాక్ కలర్ కొంటే మాత్రం సో ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు సిమిలర్గానే ఉన్నాయి. డిజైన్ పరంగా అదైతే పర్సనల్ చాయిస్. అండ్ కాకపోతే సో కొంచెం ఇది టాల్గా ఉంది iQOO Z9, ఇది కొంచెం బల్కీగా ఉంది. సో కొంచెం విడ్త్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఫ్రంట్ డిజైన్ గురించి అయితే మాట్లాడడం మర్చిపోయాను. ఫ్రంట్ డిజైన్ మాత్రం సో రెండిట్లో బెజల్స్ తిన్గానే ఉన్నప్పటికీ పంచోల్ కట్అవుట్ డిజైన్ తోట వచ్చాయి. బట్ నథింగ్ ఫోన్ 2A ఫ్రంట్ డిజైన్ నాకు కొంచెం బెటర్గా అనిపించింది, ఎందుకంటే 4 సైడ్లో మనకి యూనిఫామ్ బెజల్స్తో వస్తాయి, అంటే సిమిలర్ సైజ్ బెజల్స్ ఉంటాయి. అదే iQOO Z9లో మనకి పైన మరియు 2 సైడ్స్ థిన్ బెజల్స్ ఉన్న, బాటంలో మాత్రం చాలా పెద్దదిగా ఉంది. ఫ్రంట్ డిజైన్ మాత్రం నథింగ్ ఫోన్ 2A కొంచెం బెటర్గా అనిపించింది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం రెండు సిమిలర్గానే ఉన్నాయి. అండ్ మర్చిపోకుండా మీకు ఏ డిజైన్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే iQOO Z9 మనకి 6.67 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానల్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1800 నిట్స్ HDRలో, నార్మల్గా అయితే మనకి 1100 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ HDR10+ సపోర్ట్, నెట్ఫ్లిక్స్లో కూడా HDR సపోర్ట్ అయితే ఉంది. డ్రాగన్ టైల్ స్టార్ టు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. 1200 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. అదే నథింగ్ ఫోన్ 2A చూసినట్లయితే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 10-bit AMOLED ప్యానల్, ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్, 1300 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లే రెండిట్లో చాలా బాగుంది, వింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది. బట్ నథింగ్ ఫోన్ 2A ఈవెన్ వైడ్ 1 L1 సర్టిఫికేషన్తో వచ్చిన సో అమెజాన్ ప్రైమ్ ఫుల్ హెచ్డీలో ప్లే అవ్వట్లేదు. మేబీ ఏదైనా అప్డేట్ ఇచ్చి వీళ్ళు ఫిక్స్ చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో అయితే సిచ్యువేషన్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ కూడా లేదు. సో అదే iQOO Z9లో సో నెట్ఫ్లిక్స్ HDR ప్లేబ్యాక్ సపోర్ట్ ఉంది. అండ్ అమెజాన్ ప్రైమ్ అండ్ హాట్స్టార్ ఇలా ఎలాంటి ఇష్యూస్ లేదు, అన్నింటిని కూడా సో ఫుల్ రెజల్యూషన్లో అయితే ప్లే చేస్తుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా iQOO Z9లో నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేస్తే బెటర్గా ఉంది. సో డిస్ప్లే కొంచెం బెటర్గా అయితే కనిపించింది. చాలా సిచ్యువేషన్స్లో నేనైతే టెస్ట్ చేశాను. సో డిస్ప్లే క్లియర్గా iQOO Z9 నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేస్తే బెటర్గా ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా సేమ్ ప్రాసెసర్ Dimensity 7200ని యూజ్ చేశారు. TSMC మ్యానుఫ్యాక్చర్డ్ 4nm ప్రాసెసర్. బట్ నథింగ్ ఫోన్ 2Aలో మాత్రం వీళ్ళు కస్టమైజ్డ్ Dimensity 7200 ప్రాసెసర్ 7200 Pro అని అయితే పిలుస్తున్నారు. బట్ రియల్ లైఫ్ యూసేజ్లో వాళ్ళు ఏం కస్టమైజ్ చేశారో తెలియదు కానీ సో రెగ్యులర్ 7200 కంటే చాలా అంటే చాలా తక్కువగా పర్ఫామ్ చేసింది. సో నేను థ్రోట్లింగ్ టెస్ట్ అయితే చేశాను. సో ఎన్నిసార్లు చేసినా దీంట్లో థ్రోటిల్ టెస్ట్లో సో చాలా స్టేబుల్గా ఉంది. మరి రీజన్ ఏంటో తెలియదు కానీ సో చాలా స్టేబుల్గా ఉంది. ఆల్మోస్ట్ థ్రోట్లింగే నోటీస్ చేయలేదు. నాకు కూడా అర్థం కాలేదు, మరి యాప్ బగ్గా ఏంటి అనేది అర్థం కాలేదు. బట్ ఇది మాత్రం 86
89% వరకు అయితే థ్రోట్లు అయింది. సరే అదేదో ఎర్రర్ అనుకున్నాం. రియల్ లైఫ్ యూసేజ్లో కూడా iQOO Z9 చాలా స్మూత్గా పర్ఫామ్ చేసింది నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేస్తే. జనరల్గా నథింగ్ ఫోన్స్ చాలా స్టేబుల్గా అయితే పర్ఫామ్ చేస్తాయి, బట్ 2Aలో సో ఇదైతే నాకు కొంచెం వింతగా అనిపించింది. అండ్ ఈవెన్ అన్ టు డోర్ అని చేసినా కానీ iQOO Z9 నాకు 7,25,000 వరకు స్కోర్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 2A 6,70,000 వరకు అయితే స్కోర్ చేసింది. ఇంకా గేమింగ్కి వస్తే iQOO Z9 జనరల్గా వివో అండ్ iQOO ఫోన్స్ కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉండే మొబైల్స్లో ఉండే అన్ని గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. 4D వైబ్రేషన్స్, అంతేకాకుండా డిస్ప్లే ఎన్హాన్స్మెంట్, బ్లాక్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయి. గేమింగ్ని ఇంకా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండర్ 20,000 బెస్ట్ గేమింగ్ ఫోన్గా అయితే అనిపించింది. BGMIని 60 FPSలో స్మూత్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేస్తుంది. అదే నథింగ్ మాత్రం గేమ్ స్టార్ట్ చేసిన 5-10 మినిట్స్లోనే ల్యాగ్ అవ్వడం, ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం నేనైతే నోటీస్ చేశాను. అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ని యూజ్ చేశారు. రెండిట్లో కూడా 128, 256 GB వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ కెమెరాని యూజ్ చేసేటప్పుడు మనం షటర్ని క్లిక్ చేయగానే ఇమేజ్ని వెంటనే క్లిక్ చేసి అయితే చూస్తాం. అది iQOO Z9లో వెంటనే కనిపిస్తుంది. బట్ నథింగ్ ఫోన్ 2A మాత్రం సో షటర్ని క్లిక్ చేయగానే మనం చూడాలంటే సో అది రావట్లేదు. చాలాసేపు అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో కొంచెం ఎక్కువ అని చెప్పాలి, 2-3 సెకండ్స్, సమ్టైమ్స్ 4 సెకండ్స్ కూడా పడుతుంది. అదే iQOO Z9 మాత్రం సో ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తుంది. సో ఈ కెమెరా ప్రాసెసింగ్ డిలేని కూడా నథింగ్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది ఈ 2Aలో. అండ్ యాప్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ యానిమేషన్స్ మాత్రం నథింగ్లో బెటర్గా ఉన్నాయి. అదే iQOO Z9లో యానిమేషన్స్ కొంచెం కట్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ రెండిటి కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ పై రెండిటి కెమెరా డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు చూడొచ్చు. డే టైంలో మెయిన్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే సో iQOO Z9 ఇమేజెస్ కొంచెం ట్రూ టు లైఫ్ అయితే ఉన్నాయి. అదే నథింగ్ ఫోన్ 2A ఇమేజెస్ కొంచెం బూస్టెడ్గా అయితే ఉన్నాయి. కలర్స్ కొంచెం పంచీగా ఉన్నాయి. అండ్ ఎక్స్పోజర్ విషయంలో కూడా సో నథింగ్ ఫోన్ 2A ఇమేజెస్ చాలాసార్లు ఓవర్ ఎక్స్పోజ్ అయ్యాయి iQOO Z9తో కంపేర్ చేస్తే. సో ఇది ఎక్సలెంట్ అని చెప్పలేను, బట్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం కాన్స్టెంట్గా స్టేబుల్గా అయితే పర్ఫామ్ చేసింది చాలా సిచ్యువేషన్స్లో. అండ్ HDR పర్ఫార్మెన్స్ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. అండ్ హ్యూమన్ స్కిన్ టోన్స్ విషయంలో కూడా సో నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేస్తే iQOO Z9 సో కొంచెం ట్రూ టు లైఫ్, కొంచెం న్యాచురల్కి దగ్గరగా అయితే ఉన్నాయి. నైట్ టైంలో కూడా iQOO మెయిన్ కెమెరా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నైట్ మోడ్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇమేజెస్ అయితే బాగా వస్తున్నాయి. ఇంకా పోర్ట్రేట్స్లో కూడా iQOO చాలా బెటర్గా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ న్యాచురల్గా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నథింగ్లో తీసిన ప్రతి ఇమేజ్లో కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే నథింగ్ ఫోన్ 2Aలో సో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణంగా ఉంటుందని. చాలా ఇంప్రూవ్ చేయాలి వీళ్ళైతే నథింగ్ ఫోన్ 2A కెమెరాని. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి మాట్లాడుకుంటే iQOOలో అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. నథింగ్ ఫోన్ 2లో 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంది. బాగానే పర్ఫామ్ చేస్తుంది. 50 MP రేంజ్లో కాకపోయినా, అంటే నథింగ్ ఫోన్ 1, ఫోన్ 2లో బాగా పర్ఫామ్ చేసింది 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. వాటి రేంజ్లో లేకపోయినా సో బట్ స్టిల్ 50 MP రెజల్యూషన్ కావడం వల్ల మనకి డీసెంట్గానే అనిపిస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మాత్రం 2A బెటర్గా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే క్లియర్గా నథింగ్లో చాలా మంచి ఇమేజెస్ అయితే వస్తున్నాయి. బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే బెటర్ డీటెయిల్స్ ఉన్నాయి. వైట్ బ్యాలెన్స్ బాగుంది. ఎక్స్పోజర్ కూడా బాగుంది. iQOOలో ఎప్పటి నుంచో చూస్తున్నాం టిపికల్ వివో iQOO కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కలర్స్ మోస్ట్లీ న్యాచురల్గా వస్తున్నాయి, కొన్నిసార్లు వాష్ అవుట్ అయ్యి వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా క్లియర్గా నథింగ్లో బెటర్గా ఉంది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే రెండిట్లో 4K 30 FPS వరకు మనం వీడియోని షూట్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అండ్ స్టెబిలైజేషన్ రెండిట్లో బాగున్నాయి. కలర్స్ కానీ ఎక్స్పోజర్ కానీ వీడియో క్వాలిటీ అండ్ ఆ రిచ్నెస్ అనేది కొంచెం నథింగ్లో బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ రెండు కూడా 1080p 30 FPSలో అయితే షూట్ చేయొచ్చు. ఇక్కడ కూడా నథింగ్లో అయితే వీడియో క్వాలిటీ బెటర్గా ఉంది. డే టైం అయినా నైట్ టైం అయినా వీడియో క్వాలిటీ నథింగ్లో బెటర్గా ఉంది. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో కూడా మనం 4Kలో రికార్డ్ చేయొచ్చు నథింగ్ ఫోన్ 2Aలో. సో ఓవరాల్గా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఫొటోస్ మెయిన్గా బ్యాక్ కెమెరా ఫొటోస్ iQOO Z9లో బెటర్గా వచ్చాయి. అండ్ ఫ్రంట్ ఫొటోస్ నథింగ్ ఫోన్ 2Aలో బెటర్గా వచ్చాయి. వీడియో ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా నథింగ్ ఫోన్ 2A బెటర్గా ఉంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా 5000 mAh బ్యాటరీతో వస్తాయి. సో ఇది 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. అండ్ ఇది 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్స్లో ఇవ్వరు, మనం కావాలంటే మళ్ళీ 2500 అంత పెట్టి కొనుక్కోవాలి. సో క్లియర్గా బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఛార్జరే లేదు కాబట్టి 2Aతో కంపేర్ చేస్తే iQOO Z9 బెటర్. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. బట్ ఐడియల్ రేంజ్ మాత్రం నథింగ్ ఫోన్ 2Aలో నాకు కొంచెం తక్కువ అనిపించింది. iQOOలో ఒక ఫీచర్ ఏంటంటే జనరల్గా మనం ఐఫోన్స్లో బ్యాటరీ హెల్త్ చూస్తాం, బట్ ఫన్ టచ్ OS 14లో సో బ్యాటరీ సెట్టింగ్స్లో మనం ఈ iQOO Z9 యొక్క బ్యాటరీ హెల్త్ను కూడా చూడొచ్చు కావాలనుకుంటే. సో ఇది కొంతమందికి అవసరం అనిపించవచ్చు. రెండు కూడా స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. సో రెండిటి కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. రెండిటి యొక్క శాంపిల్ని మీరు కావాలంటే ఇక్కడ వినొచ్చు.
just barely on our side. I don't wanna waste what's left. అండ్ కాల్ రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే సో ఇది గూగుల్ డైలర్తో వస్తుంది, బట్ రికార్డింగ్ విడ్గేట్ ద్వారా రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది వివో డైలర్తో వస్తుంది, ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా. సో మనం డైరెక్ట్గా అయితే కాల్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తాయి. రెండు కూడా ఫాస్ట్గా ఉన్నాయి, యాక్యురేట్గా ఉన్నాయి. సో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. అండ్ రిమైనింగ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. అండ్ iQOO Z9 మనకి FM రేడియోతో కూడా వస్తుంది. సో అది చాలా మందికి మ్యాటర్ కావచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి. iQOO Z9 FunTouch OS 14, ఇది Nothing OS 2.5తో అయితే వస్తుంది. సో iQOO Z9 మనకి 2+3 years అప్డేట్, Nothing Phone 2a 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ రెండు మొబైల్స్ యాప్ లాక్, డ్యూయల్ యాప్స్, యాప్ హైడ్ లాంటి ఫీచర్స్ కామన్గా అయితే ఉన్నాయి. అదే iQOOలో కస్టమ్ యూఏ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. స్ప్లిట్ స్క్రీన్, సైడ్ డాక్, మల్టీ విండో, ఇమేజెస్ హైడ్ ఇలా అయితే ఉంటాయి. నథింగ్లో మాత్రం యూఏ కస్టమైజేషన్కి సంబంధించి ఫీచర్సే ఉంటాయి. ఓవరాల్గా Nothing Phone 2a 1 year బెటర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్తో వస్తుంది. క్లీన్ అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్కి దగ్గరగా అయితే ఉంటుంది. ఎలాంటి యాడ్స్ కానీ బ్లోట్వేర్ కానీ లేదు. సో అదే iQOO Z9లో మనకి 1 year తక్కువ అప్డేట్స్ వస్తాయి. సో బ్లోట్వేర్ వస్తుంది అండ్ యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. హాట్ గేమ్స్, హాట్ యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. వాటిని అయితే మనం డిసేబుల్ చేయొచ్చు. Nothing Phone 2a క్లియర్గా బెటర్గా ఉంది. ఓవరాల్గా రెండు కూడా వాటి ప్రైస్ రేంజ్లో మంచి ఫోన్సే, బట్ మీ ప్రయారిటీని బట్టి సో ఏది మీకు లోటు కాదో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాటిలో డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం కదా, సో దాన్నే ఎంచుకోండి. లైక్ మీకు అడిషనల్గా ఛార్జర్ కొనాల్సిన పని ఉండకూడదు, డిస్ప్లే బాగుండాలి, HDR ప్లేబ్యాక్ సపోర్ట్ బాగుండాలి, అవుట్డోర్ విజిబిలిటీ బాగుండాలి, బ్యాక్ సైడ్ ఫొటోస్ మెయిన్ ప్రయారిటీ, అండ్ అంతేకాకుండా సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే సో iQOO Z9 కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో 4000 తక్కువలో కావాలి అనుకుంటే బెటర్ ఆప్షన్ అవుతుంది. అలా కాదు, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, అండ్ వీడియో క్వాలిటీ బాగుండాలి, ఫ్రంట్ కెమెరా బాగుండాలి, కొంచెం యూనిక్ డిజైన్తో ఉండాలి, 4000 ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీకు Nothing Phone 2a అయితే నచ్చచ్చు. సో మీకు ఈ రెండిట్లో ఏది నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు హానెస్ట్ రివ్యూస్, కంపారిజన్స్ అయితే తీసుకొస్తుంటాను. మళ్ళీ కలుద్దాం.